కొన్ని లక్షల మంది అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి విచ్చేస్తారు. ఈ దేవాలయానికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులైతే విచ్చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సన్నిధానంలో ప్రతి ఒక్క భక్తుడితోటి అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తుడితోటి మరియు సివిల్లో ఉన్న అయ్యప్ప స్వామి వారి భక్తులతోటి ఈ దేవాలయం ఎందుకు అంత పవర్ఫుల్, అయ్యప్ప స్వామి వారి కటాక్షం ఎందుకు అంత గొప్పది అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక చిన్న బాబు కింద పడ్డాడండి. అతనికి ఏమి కాలేదు, మళ్ళా వెంటనే లేచి దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారే ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్న వాళ్ళ మీద తప్పకుండా స్వామివారి కటాక్షం అనుగ్రహం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే బాధలలో కష్టాలలో ఓటమిలో ఉన్న వారి చెయ్యి పట్టుకొని లేపి మరి మిమ్మల్ని రక్షించి ముందుకు తీసుకెళ్తారు. ఈ దేవాలయంలో ఎప్పుడు అయ్యప్ప స్వామి వారి కీర్తనలు భజనలు జరుగుతూనే ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ సన్నిధానం ఎంత గొప్పది అంటే హైటెక్ సిటీలో కొన్ని వేల మంది కాదండి, కొన్ని లక్షల మంది వర్కర్స్ పనిచేస్తారు. వాళ్ళు ఎవరైనా సరే ఆకలితోటి ఉన్నా సరే చాలా మంది వచ్చి ఈ సన్నిధానానికి వచ్చి భోజనం చేసి వెళ్తారండి. దాదాపు ప్రతిరోజు 4 నుంచి 5 బ్యాచ్ల వరకు ఇక్కడ భోజనం చేస్తారు. దాదాపు ఈ ఏరియాలో ఈ రూమ్ లో 300 మంది నుంచి 500 మంది వరకు ఒక సిట్టింగ్ లో కూర్చుంటారండి. ఇక్కడ అన్నప్రసాదం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారండి. స్వామి వారికి నైవేద్యం పెడుతున్నారు. మొట్టమొదటిగా వండిని ప్రతి ఒక్కటి ఆర్డర్ లో పెట్టి అగర్బతి తోటి ఆర్తి కప్పురం తోటి ఇచ్చిన తర్వాత అన్ని ఒక పళ్ళెంలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని స్వామివారి నామలతోటి మీరు ఆత్మ ప్రదక్షిణాలు చూస్తున్నారు కదా, ఆత్మ ప్రదక్షిణాలు చేసి స్వామివారి కీర్తనలు భజనలు పాటలతోటి మీదికి సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి వారి దేవాలయం లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ స్వామివారి నామాలు కీర్తనలతోటి స్వామివారికి అర్పిస్తారండి. ఆ తర్వాత చాలా మంది అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్నారు. చాలా మంది మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాస్ నుంచి వచ్చి స్వామివారి అన్న ప్రసాదన స్వీకరించడానికి కొన్ని వేల మంది ప్రతిరోజు వస్తారండి. దాదాపు 800 మంది నుంచి 1500 మంది వరకు భక్తులకైతే ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అయ్యప్ప స్వామి వారి మాల వేసుకుంటే, అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చెయ్యండి, వాళ్ళకి వెళ్ళమని చెప్పండి. ఎందుకంటే మన హైదరాబాద్లో చాలా పవర్ఫుల్ దేవాలయం. దీనిలో ఉపాలయంగా లక్ష్మీ నరసింహస్వామి వారు, మహాదేవుడు మరియు అమ్మవారు, అలాగనే మనకి నవగ్రహాలు, కార్తికేయ స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ ఆలయంలో తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం, అలాగనే కోరికలు నెరవేర్చే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం కూడా ఈ ఆలయంలో ఉప ఆలయంగా దర్శిస్తాయండి. నిత్యం హోమ యజ్ఞాలు జరిగే ఈ ఆలయానికి మరియు అలాగనే ముఖ్యంగా గోశాల కూడా ఈ ఆలయంలో ఉంది. దాదాపు 10 వాష్రూమ్స్ అయితే చాలా హైజీనిక్ గా ఉన్నాయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటారు. ఈ సన్నిధానంలో చాలా మంది ఇక్కడికి వచ్చినాక ఏదో నార్మల్ ఉంటుంది అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫిదా. ఇక్కడికి వచ్చినాక చూస్తే కొంత వేల మంది వస్తుంది స్వాములు ఇక్కడ. ఇక్కడ మాకు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటుంది కదా, వాళ్ళకి మాల్ వేసుకోవాలంటే ఒక భయం ఉంటుంది. అంటే మేము మాల్ వేసుకుంటే ఎక్కడ ఉంటాం, ఉండడానికి ప్లేస్ ఏంది, పూజ ఎక్కడ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కొన్ని ఇటువంటి సత్యాలు ఉంటాయని తెలియదు. వాళ్ళ గురించి మేము బ్లాగ్ చేస్తున్నాం. నాతో పాటు మీరు కూడా ఈ దేవాలయానికి వెళ్దాం రండి. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి అయ్యప్ప సొసైటీ, చందనాయక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ 5,81,000. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నవాళ్ళు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో ఉన్నవారు కోటిలో 127K బస్ ఎక్కితే మీరు హైటెక్ సిటీలో దిగుతారండి. దాదాపు 40 రూపాయలు ఛార్జెస్ పడుతుంది. సికింద్రాబాద్ నుంచి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి బస్లో అంటే 10H ఈ బస్ ఎక్కారనుకో మీరు హైటెక్ సిటీ మాదాపూర్లో దిగుతారండి. కోటి కానీ సికింద్రాబాద్లో కానీ ఉన్నవారు ఎక్కడ బస్ ఎక్కినా సరే మీరు హైటెక్ సిటీకి రావాలండి. మరియు మనకి మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎక్కడ ఉన్నా సరే మీకు మెట్రో స్టేషన్ నియర్ ఉంటే డైరెక్ట్ హైటెక్ సిటీలో దిగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు
మనకి సైబర్ టవర్స్ నుంచి ఈ దేవాలయానికి 1.8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆటోలో 20 రూపాయలు ఇస్తే షేరింగ్ లో రావచ్చు, లేదా పర్సనల్ గా ఆటోలో రావాలంటే 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఫెసిలిటీ కూడా ఉందండి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వస్తే దాదాపు మనకి 150 రూపాయల నుంచి 200 రూపాయలు పడుతుంది. ఇక్కడ నియరెస్ట్ టిఫిన్ సెంటర్ ఒకటి బాగుందండి. నేను మీకు నా పర్సనల్ గా సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి, చిన్న పిల్లలతోటి వస్తారు, వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు. అలాంటి సమయంలో మీరు ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి స్టేట్, ఈ టిఫిన్ సెంటర్ లో వెళ్ళి టిఫిన్ చేయండి. మేమైతే ఇక్కడ చేసాం, చాలా బాగా నచ్చింది మాకు. సో మీకు పర్సనల్ గా రికమెండ్ చేస్తున్నాను. మీరు చూస్తున్న ఇతని పేరు వచ్చేసి లవన్ గారు అండి. ఇతనే నాకు ఈ దేవాలయం ఉన్నట్టు పరిచయం చేశారు. ఇతను ఒక కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తాడు. సో ఈ అయ్యప్ప స్వామి వారు చాలా పవర్ఫుల్ అంటే వచ్చాను. అలాగనే ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి, చిన్నపిల్లలతోటి వస్తారు. ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుంటుందంటే ఇక్కడ ట్రై చేశాను, నిజంగానే బాగుంది. మాదాపూర్ లో ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. టిఫిన్ చేసిన తర్వాత ముందుకొచ్చి రైట్ గల్లీలో తీసుకుంటే మనకి అయ్యప్ప సొసైటీలో ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవాలయం అయితే కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఆలయం ఎంట్రెన్స్ లోనే కొన్ని వందల మంది అయ్యప్ప స్వామి వారైతే ఆలయం బయటికి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సో మనం ఈ దేవాలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయి, ఈ ఆలయం విశిష్ట, ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందాం రండి. దాదాపు సమయం 2:30 అవుతుందండి. ఆలయం క్లోజ్ చేసే టైం. బైక్స్ చూస్తున్నారు కదండి, స్కూటీస్ కూడా 150 నుంచి 200 పైగా ఉంది. నెక్స్ట్ ఇయర్ గానీ ఆ తర్వాత గానీ ఎవరైనా ఇక్కడ ఈ సన్నిధానంలో ఉండాలనుకుంటే తర్వాత ప్రతి ఒక్క ప్రాసెస్ క్లియర్ గా నేను చెప్తానండి. ముందుగా ఈ ఆలయంలో ఉన్న వంటశాలకి వెళ్దాం. ఇక్కడ నిత్యం జరిగే అన్నదానం గురించి కనుక్కుందాం రండి. నాతో పాటు మీరు కూడా. చాలా హైజీనిక్ అండ్ క్లీన్ గా ఉందండి. వంటశాలలో నైవేద్యాలు, పప్పులు, ఉప్పులు, తుప్పులు అవన్నీ వండేసి ఇక్కడ నుంచి సరఫరా చేస్తూ ఉంటాం. ఈయన మాస్టర్ రోజు నైవేద్యాలు చేస్తూ ఉంటారు. అది కర్రీ, ఆలు చిక్కుడుగా అయ్యాల, ఆలు చిక్కుడుగా అయ్యాల. వీళ్ళందరూ స్టాఫ్స్ కటింగు, కూరగాయలు అవి ఇవన్నీ కట్ చేస్తూ ఉంటారు డైలీ, ఎప్పటికప్పుడే. ఇవాళ సాయంత్రం పొద్దున చెప్పేస్తాం, సాయంత్రం వస్తాయి. ఆ సాయంత్రం వచ్చినాయి పొద్దున వండుతాం. పొద్దున వండాక మళ్ళీ సాయంత్రం చెప్తాం, మళ్ళీ పొద్దున వచ్చేస్తాయి. ఇట్లా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా భగవనాలు పెద్ద పెద్దవి. ఈ ఒక్కొక్కటి భగవన 50 కేజీలు వండేది. డైలీ ఒక కర్రీ ఉంటుంది. సాంబార్ మాత్రం డైలీ ఉంటుంది, కర్రీ ఉంటుంది. అలాగే అంటే డైలీ కర్రీ సేమ్ ఉంటుంది, చట్నీ మారుస్తుంటాం, కర్రీ మారుస్తుంటాం. ఒకరోజు లేలే మారుస్తుంటాము. దాత వచ్చి చెప్తాడు కదా, మాకు ఇలా ఇది చేసి పెట్టండి అంటే అది చేసి పెడతాం. పరమన్న పాయసాలు ఉంటాయి రోజు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మా దగ్గర. దాతలు పూజ పెట్టించుకునే వాళ్ళు వచ్చి చెప్తారు. ఒక పూజకు 25,110 తీసుకుంటాం. అంటే అవి ఏం సరిపోవు, ఇంకా మన టెంపుల్ నుంచి పడతాయి. పడి పూజ, అభిషేకాలు అన్నీ ఉంటాయి. ఫ్రూట్స్, పండ్లు అవన్నీ ఉంటాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మా దగ్గర. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే భిక్షకు వచ్చేస్తారు అందరు. ఇట్లా ఎప్పటికప్పుడు కూరగాయలు ఫ్రెష్. కుకింగ్ ఆల్రౌండ్ అండి. ఓన్లీ మార్నింగ్ వండుతాం, ఓన్లీ మధ్యాహ్నం అపరానికి భిక్షకే పప్పు, సాంబారు, ఒక కర్రీ, ఒక చట్నీ, ఒక స్వీటు, ఇంకా వైట్ రైస్. ఎవరైనా స్పెషల్గా ఏమైనా పెట్టుకుంటే మిర్చి బజ్జీ అవి ఇవి పెడతాం. నైట్ అల్పారం ఏమైనా స్వామి, ఎవరైనా పడి పూజ పెట్టుకుంటే అల్పారం ఉంటుంది. బయటకి వెళ్ళి వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు. ఇక్కడ కంటిన్యూ ఓన్లీ భిక్షకే. మనమైతే ఇక్కడ వంటశాల అయితే చూశాం కదండి. బయట కొన్ని వందల వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి. వచ్చే ప్రతి ఒక్క భక్తులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగనే మనకి ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా క్రమబద్ధంగా, చాలా నీట్గా, హైజీనిక్గా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారండి. మాదాపూర్ హైటెక్ సిటీలోనే ఉంటుంది అయ్యప్ప సొసైటీలో ఈ ఆలయము. అలాగనే ఈ దేవాలయంలో విశేషంగా వాహన పూజలు కూడా జరుపుతారండి. కార్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ పార్కింగ్ చేయడంతో పాటు ఇక్కడ పూజలు కూడా జరిపిస్తారండి వచ్చే భక్తులు. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కాలు శుభ్రం చేసుకునే స్థలం ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. మనం స్ట్రేట్గా వెనకలికి వెళ్తే ఇక్కడ కాలు శుభ్రం చేసుకునే స్థలం మరియు
అన్నప్రసాదన చేసుకునేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునే స్థలం ఇక్కడ ఉంటుందండి. తర్వాత స్ట్రేట్ గా ఈ గలి నుంచి ఇలా వెళ్తే మనకి గోశాల కనిపిస్తుందండి. ఈ దేవాలయంలో ఉన్న గోశాలం చాలా ప్రత్యేకమైనదండి. దాదాపు 600 పైగా గజాల స్థలంలో ఈ గోశాలని నిర్మించారండి. చుట్టుముట్టు మీరు బట్టలు ఆరేసినట్టు కనిపిస్తున్నాయి కదండి. అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకునే వాళ్ళు, ఇక్కడ స్టే చేసేవాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3 o'clock బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళకి దొరికిన ఖాళీ టైంలో డ్రెస్ ఒత్తుకొని ఇక్కడ చుట్టుముట్టు ఆరేసుకుంటారండి. వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్ గా హైజీనిక్ గా ఉన్నాయండి. దాదాపు 8 నుంచి 10 వరకు వాష్రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలాగనే కొంచెం మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ గోశాల వస్తుందండి. ఇక్కడ చుట్టుముట్టు చూస్తున్నారు కదా, చాలా మంది హైజీనిక్ గా ప్రతిరోజు వాళ్ళ డ్రెస్ వాళ్ళు ఉతుకుంటారండి. ఇక్కడ స్థలం కూడా ఉంది బట్టలు ఆరేసుకోవడానికి. అలాగనే ఇక్కడ ఈ గోశాలని మెయింటైన్ చేయడానికి ఒక వాచ్మెన్ ని కూడా ఏర్పాటు చేశారు. స్ట్రేట్ గా మీకు కనిపిస్తున్న ఈ రూమ్ వాచ్మెన్ రూమ్ అండి. దీని రైట్ సైడే మనకి గోశాల ఉంటుంది, ఆవులు ఉన్నాయండి. తర్వాత ఇక్కడ బ్యానర్ మీద క్లియర్ గా వాళ్ళు మెయింటైన్ చేశారు గోవులకి మనం ఏమి పెట్టాలి, ఏమి పెట్టొద్దు, డూస్ అండ్ డోస్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, శ్రీ స్వామి అయ్యప్ప గోశాల అని చెప్పేసి. మీరు ఒక్కరోజు గనక డొనేట్ చేద్దామంటే 201 రూపాయి, ఒక్క వారానికి గనక డొనేట్ చేద్దామనుకుంటే 1000 రూపాయల 1 రూపాయి, నెలకి డొనేట్ చేద్దామంటే 501 రూపాయి అండి గోశాలకి. 100కి 99 మంది మేము గోసేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ 99% చేసే మిస్టేక్స్ మీరు మళ్ళీ ఎప్పటికీ చెయ్యకండి. ఎప్పుడు గోవులకి బెల్లం గాని బనానాస్ 2 రూపాయలకి 1 వస్తుంది, 10 రూపాయలకి 3 వస్తుందని చెప్పేసి పెడతారు. అవి ఎప్పుడు పెట్టకూడదు. నవధాన్యాలు 10 రూపాయలకే వస్తాయని అవి పెడతారు, అవి అస్సలకి పెట్టకూడదు. రాత్రి వేళ వండిన అన్నం పెట్టడం గాని, ఇలా స్వీట్ పొటాటో పెట్టడం కానీ జరుగుతుంది. ఇవి ఎప్పుడు పెట్టొద్దండి. గోమాత అంటే ముక్కోటి దేవతలో సమానం అండి. అలాంటి అమ్మకి మనము ఏమి పెడుతున్నామో మనం చూసుకోవాలి. ముక్కోటి దేవతలకి మనము ఏమి పెట్టాలి, ఏమి పెట్టొద్దో తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు పెట్టాల్సింది గడ్డి పెట్టినా చాలా మంచిది, లేదా ఏవైనా ఆకుకూరలు కానీ ఏవైనా కూరగాయలు ఉంటే అవి పెట్టండి. గోవుల హెల్త్కి చాలా మంచిది. మన ఆరోగ్యానికి మనము ఎలా మంచి ఫుడ్ తీసుకుంటామో వాటికి కూడా అవి తినే ఫుడ్డే మీరు పెట్టాలి అండి. ఏది పడితే అది అస్సలు పెట్టొద్దండి. ఇది గిరి ఆవు, ఇది గిరి ఆవు. ఒక ఆయన దాత ఇచ్చిండు మాకు, అది కూడా ఒక ఆయన దాత ఇచ్చిండు, ఇది ఒక ఆయన దాత ఇచ్చిండు. ఆ తెల్లదాని పిల్ల అది చిట్టి, ఆ ఎర్రది పిల్ల దీంది. ఇది ఇంకా ఇస్తుంది పాలు, సంవత్సరం అవుతుంది ఇంకా ఇస్తుంది. ఇది గోశాల. దానికి దానా ప్రత్యేకంగా ఇక్కడ వీటికి కావలసినంత దానా తెప్పిస్తాము. నెలకు ఒకసారి తెప్పిస్తాం దానా. ఇదంతా వాచ్మెన్కి, అది వాచ్మెన్కు వీటిని చూసుకోవడానికి ఆయనకి ఇచ్చినాం. అది క్లీన్ చేస్తాడు, వాషింగ్ చేస్తాడు, ఆవులను మంచి గడ్డి గిడ్డి వేసుకుంటా. ఇది గిరియావ్ అని దానం ఇచ్చే ఒక ఆయన. అంటే గిరియావ్ అంటే గుజరాత్ దిక్కుంటాయి ఎక్కువ ఈ ఆవులు, మన తెలంగాణలో ఏమో ఇట్లా ఉంటాయి. అది కూడా దాని పిల్ల తెల్లది చిట్టి, ఇదేమో ఇది కూడా వేరే ఆవు, ఇది జెర్సీ లెక్క ఉంటుంది. సో మనం ఇప్పుడైతే గోశాల చూసాం కదా, ఇప్పుడు మీద ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది డీటెయిల్గా చూద్దాం రండి నాతో పాటు. ఇది దీన్ని 18 మెట్లు అంటే 18 అమ్మాడి అంటారు దీన్ని. యాక్చువల్గా దీన్ని శబరిమలకు మనము మోడల్గా దీన్ని తయారు చేసుకున్నాము. యాక్చువల్గా దీన్ని ఇరుముడి కట్టుకున్న స్వాములు మాత్రమే ఎక్కటానికి అవకాశం ఉంటుంది. ఈ వితౌట్ ఇరుముడి అసలు ఎవరికి పోవటానికి అవకాశం లేదు. ఓన్లీ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు సేవ చేసేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్వాములకు అలాంటి సీనియర్ సిటిజన్స్కు లేకపోతే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకు హెల్పింగ్ కోసమని సైడ్లో నిలబడతారు పోలీసు వాళ్ళు. అంతేగాని ఇరుముడి లేకుండా ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వరు. యాక్చువల్గా ఏది 18 అంబడి శబరిమల ఎక్కడానికి. ఇక్కడ ఏంటంటే మనము మోడల్గా తయారు చేసుకున్నాము అయ్యప్ప స్వామి యొక్క గుడి కోసం అని చెప్పేసి. ఇది కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఈ సంవత్సరమే యాక్చువల్గా ఈ ముందర పార్ట్ మొత్తం ఈ సంవత్సరమే స్టార్ట్ చేసినాము. ఇది ఒక 3-4 నెలల డెవలప్మెంటే. ఇంతకుముందు బ్యాక్ సైడ్ టెంపుల్ ఉండేది, తర్వాత ఇప్పుడు ఈ నవగ్రహాలది, తర్వాత గణపతి హోమము ఇంతకుముందు లోపలే ఉండేవి. ఇవన్నిటిని కొంచెం ఎలివేషన్ కోసము బాగా తయారు చేయడం జరిగింది. వీటికి ముందర ఇటుపక్క ఇది సింహం వస్తుంది,
అటుపక్క ఏనుగు వస్తుంది. ఈ 2 బొమ్మలు కూడా మేము తయారు చేయడానికి రాతి శిలలో తయారు చేయడానికి విగ్రహాలను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి కొంచెం లేట్ అయిపోయింది. దాని మూలంగా ఇది కొంచెం వర్క్ పెండింగ్లో పడింది స్వామి. అవి రాగానే ఇదంతా ఫినిషింగ్ చేస్తాము. ఇక్కడంతా కలుషాలు పెట్టేసి ఒక స్టేజ్ లాగా ఉంటుంది. ఎవరు కూర్చొని ఇక్కడ ఇవంతా పూజ చేయడానికి మొత్తం ఇదంతా గ్రానైట్ ఇదంతా పరిచి బాగా చేయడానికి అవకాశం ఉంటుంది స్వామి. దీని పవిత్రత ఏంటంటే ఈ 18 మెట్లు 18 దేవతలు. ఈ 18 ఒక్కొక్క మెట్టుకు ఒక దేవత. అయ్యప్పకు వీళ్ళందరూ ఆరాధన కోసము ఒక్కొక్కరు ఒక మెట్టుగా ఏర్పడి ఆ ఎవరిని అక్కడ పైన కూర్చోబెట్టడానికి వీళ్ళు ఒక్కొక్కరు మోసుకపోయి అక్కడ కూర్చోబెట్టిన స్వామి. అందుకే దీన్ని బంగారు మెట్లు అంటారు. బంగారు మెట్లు అంటే శబరిమలలో మాత్రం బంగారు మెట్లు ఉంది. మనం కూడా బంగారు అంత తయారు చేయలేకపోయినా దానికి మోడల్గా ఇక్కడ ఒక బ్రాస్ కోటింగ్ తోటి గోల్డ్ కోటింగ్ తోటి మనం చేయాలన్నటువంటి ఒక స్వాములు ఇప్పుడు కొంతమంది రెడీ అయినారు దీన్ని చేయించడానికి. అదేవిధంగా మనకు ఇది కూడా ఉన్నది, ఇది ధ్వజస్తంభం కూడా తొడుగులు కూడా చేయటానికి ఒక దాత ఇస్తున్నాడు. ఇది మనకేంటంటే షార్ట్ పీరియడ్ అయిపోయింది. ఈ సీజన్కు మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది స్వాములకు అని చెప్పేసి వర్క్ నిలిపేయటం జరిగింది. ఈ సీజన్ అయిపోగానే ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తాం. వచ్చే సంవత్సరం సీజన్ కల్లా ఇది కంప్లీట్గా సెటప్ అయిపోయి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ అయిపోతుంది సార్. స్వామి శరణం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రతి అయ్యప్ప స్వామి టెంపుల్లో గణపతి హోమము నిర్వహించడానికి ప్రతిరోజు గణపతి హోమం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మాత్రం కంటిన్యూగా గణపతి హోమం ఉంటుంది. మనకు మండల కాలము 16 నవంబర్ నాడు స్టార్ట్ అవుతుంది, 27 నవంబర్కు క్లోజ్ అవుతుంది స్వామి. ఆ సీజన్లో మొత్తము మనం గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. మామూలు టైంలో చండీ హోమము, రుద్రయాగము, తర్వాత ఇలాంటి యాగాలన్నీ ఇంకా పేర్లు చాలా ఉంటాయి. యాగాల పేర్లు మనకు అన్నీ తెలియదు యాక్చువల్గా. గణపతి హోమం మాత్రం ప్రతినిత్యం మేము అటెండ్ అవుతాము. ఇక్కడ పొద్దున మనకు 6 లోపలనే స్టార్ట్ అవుతుంది, 7:30 వరకు గణపతి హోమం ఉంటుంది స్వామి. ప్రతినిత్యము మనకు ఇక్కడ ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి స్వాములు అందరూ కూడా దాదాపుగా 150 మంది ఉన్నారు స్వాములు. వారందరూ కూడా ఇక్కడ ఈ గణపతి హోమాన్ని నిర్వహించడానికి కూర్చొని చూసుకొని వారు కూడా స్వయంగా దీంట్లో నెయ్యి అవి వేసి గణపతి హోమం నిర్వహించుకోవడం జరుగుతుంది స్వామి. ఇది గణపతి హోమం ఒకటే కాక మనకు మామూలు సీజన్లో కానీ ఇప్పుడు కూడా మనకు పక్కన పెద్ద పూజారులు ఉన్నారు, వాళ్ళకు మనం రెంట్కు ఇవ్వటం జరిగింది. ఆ పూజారులు కూడా ఇక్కడ గణపతి హోమము, చండీ యాగము, రుద్రయాగము అట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటారు. పూర్తిగా మనకు వివరాలు తెలియదు, కానీ రుద్రయాగం మాత్రం చాలా పెద్దగా చేస్తూ ఉంటారు. దాదాపుగా 1 క్వింటాలు ఆహుతి బియ్యము రైస్ వండి ఆహుతి ఇవ్వడానికి ఇక్కడ ఇంత పెద్ద యాగం చేస్తూ ఉంటారు స్వామి. ఇది చాలా పెద్ద యాగశాల. సో మనము అక్కడ యజ్ఞశాల చూసాం కదా, అక్కడ హోమం చేసే స్థలం దీని ఆపోజిటే మనకి నవగ్రహాలు దర్శనమిస్తుందండి. ఎవరికైనా రాహుకేతులు కానీ ఏ ఒక్క నవగ్రహ బాధలు ఉన్నా సరే ఫస్ట్ ఆలయానికి వచ్చిన తర్వాత నవగ్రహాల ప్రదక్షిణలో పూజారి గారికి అడిగి చేయడం చాలా బెటర్ అండి. మా కమిటీ వైస్ ప్రెసిడెంటు మసూర్ రెడ్డి అన్న, మేము 7 మందిమి సభ్యులము. ఆ బోర్డు మీద ఉన్నాయి, మీకు ఇవన్నీ చూపిస్తాము. అయ్యవారికి నైవేద్యాలు ఉండడానికి ఉప్పులు, తొక్కులు, పప్పులు స్టోర్ రూమ్ ఇది. ఇక్కడ వచ్చేసి రైస్ పెడతాం. ఇక్కడంతా రైసు అయ్యవారికి అయిపోయిన కొద్దిగా వస్తూ ఉంటాయి, ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా కింద భిక్ష పెడతాము, అన్నదాన కార్యక్రమాలు. ఇక్కడ కూడా సరుకులు, ఆయిలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అవన్నీ ఉంటాయి. అక్కడ అవే ఉంటాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడనే భిక్ష పెడతాము. ఒక టైంకు 300 మంది కూర్చుంటారు. ఒకే టైంకు ఒక బంతి 300 మంది కూర్చుంటారు. అట్లా 3-4 బంతులు అవుతాయి రోజు. అంటే రోజుకు 1000 మంది వస్తుంటారు. 1000 మందికి సరిపోయే నైవేద్యాలు వండుతాం. వాళ్ళకందరికీ సక్రమంగా భిక్ష పెట్టి పంపిస్తాం. ఇక్కడ వాటరు, డ్రింకింగ్ వాటరు వాళ్ళకు ఇవన్నీ. ఇది పప్పు,
సాంబారు, ఇది రైసు ఒకేసారి 50 కేజీలు వండేస్తాం. 50 ఇది ఇలా అదేసినాం బగారా. వంటశాల చూపిస్తాం మీకు. ఇదంతా టేబుల్, ఈ స్థలం అంతా గుడిదే. ఇది వంటశాల, ఇదేమో ఆఫీసు, ఇదేమో పంతులకు, మీద కూడా పంతులకే. ఇదంతా పార్కింగు. సరిపోకపోతే అన్న కూడా పెడతాము ఆ పార్క్లో. ఇక్కడ గుళ్ళో పెడతాము. 2000 గజాలు ఉంది గుడికి, అయినా సరిపోతలేదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు, కానీ ఏం చేస్తాం, అన్ని ప్లాట్లు వచ్చేసినాయి. అప్పట్లో ప్లాటింగ్ చేసేటప్పుడు వదిలేసిన జాగా ఇది, ఎక్కడ పోకుండా గుడి కట్టేసినాం. ప్రత్యేకంగా ఏంటంటే అయ్యప్ప పేరు, కాలనీ పేరు పెట్టినందుకు గుడి కట్టినాం మేము. పేరున్నందుకు గుడి కూడా ఉండాలని చెప్పేసి ఆ పట్టుదలతోని ఈ స్థాయికి తీసుకొచ్చినాము. అందరూ సహకారంతో, మా కమిటీ, మా కాలనీ వాసులు అందరూ కూడా సహకరించారు. తర్వాత మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి మనతో పాటు. ఇక్కడ ఎవరైతే అయ్యప్ప స్వామి వారు మాలలు వేసుకుంటారో వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. సో ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాము. సో ఇదే అండి, ఇక్కడ ఎవరైతే అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. సో లోపలికి వెళ్దాము. సో చాలామంది పడుకున్నారండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనుకొని సో నార్మల్గా బయటికైతే వచ్చాము. ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ చేశారు, చెప్పారు దీని గురించి. కాకపోతే మన కెమెరా మరియు మైక్ ప్రాపర్గా రికార్డ్ కాలేదు. ఇక్కడ మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్, లాకర్ ఫెసిలిటీస్, లగేజ్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది. చాలామంది జాబ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ కానీ అందరూ వచ్చి ఎవరైతే అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవాలి, నియమంగా ఉండాలి, ఒక పూజారి చేతితో మనం పూజలు చేయించుకోవాలి, నిత్యం మనం ధ్యానంలో ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. మీది నుంచి చూస్తున్నారు కదా, అయ్యప్ప స్వామి వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక్కడ మనకి 18 మెట్లు సేమ్ అండి శబరిలో అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఎలా ఉంటుంది సేమ్ అలానే రీకన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం బంగారపు రేకుతోటి అయితే చేస్తారని చెప్పారు. సో ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఇరుముడి కట్టుకొని ఎక్కే ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ మొత్తం పోలీస్ ఆఫీసర్స్ నిలబడతారు. మధ్యలో నుంచి ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఈ మెట్ల ద్వారా కింది నుంచి డైరెక్ట్ మీద సెకండ్ ఫ్లోర్కి వచ్చి అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సుబ్రహ్మణ్య స్వామి వారిది అండి. చాలా సుబ్రహ్మణ్య స్వామి వారైతే ఎవరికైతే సంతానం కానీ వివాహంగా జరగదో వాళ్ళు చాలా విశేషంగా పూజలు అయితే జరుపుతారు. కింద మనం పెద్ద సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం చూసాం కదా, ఆ విగ్రహం మీదనైతే ఇది ప్రతిష్టాపించారు. అయితే చాలా బాగుంది. సేమ్ అండి మనం శబరికి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది. ఈ మాదాపూర్లో ఉన్న అయ్యప్ప సొసైటీలో అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి వస్తే ఇది వచ్చేసి మనకి తొలి పూజలు అందుకునే గణపతి స్వామి వారిది అండి. స్వామివారిని సో మనం మీదికెళ్ళి ఈ దేవాలయంలో ఉన్న గర్భాలయం, ఉపాలయం గురించి తెలుసుకుందాం. నాతో పాటు రండి. సో మనం ఇక్కడ చైర్మన్ గారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు భిక్షపతి, టెంపుల్ చైర్మన్. ఈ దేవాలయాన్ని ఎప్పుడు ప్రతిష్టాపించారో ఎలా హిస్టరీ? దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. నిత్య అన్నదానం జరుగుతూ ఉంది. మీరు 12:30కు ఉంటే ఒక 1000 మంది దాకా వస్తారు స్వాములు 12:30కి భిక్షకు. ప్రతిరోజు భిక్ష ఉంటుంది. 41 డేస్ అంటే జనవరి 1 వరకు ఉంటుంది. నవంబర్ 16 నుంచి జనవరి 1 వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రోజు పూజలు ఉంటాయి, పడి ముట్టిస్తాము. రోజు పూజలు, భక్తులు వస్తూ ఉంటారు, స్వాములు చాలా పెద్ద ఎత్తున పోతూనే ఉంటారు, మాలలు వేస్తూ ఉంటారు. నిన్నటికి లాస్ట్ మాలలేసుడు, ఇప్పుడు స్టాప్ అయిపోయింది. కొంతమంది పోయేటోళ్ళు శబరికి వెళ్తూ ఉన్నారు. అది ఈ గుడి కట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా నడుస్తున్న సంవత్సరం నవంబర్ 16 నుంచి జనవరి 1 వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అక్కడ నుంచి దినదినం అభివృద్ధి చెందుకుంటూ వస్తూ ఉంది మా టెంపుల్. ఇక్కడ వేలాది మంది శబరిమలకి వెళ్ళారు, ఎంతోమంది వస్తారు, ఎంతోమంది మాలలు కట్టుకొని శబరిమలకి వెళ్తారు. ఏ ఒక్కరికి కూడా ఏమి ఇది కాకుండా అందరికీ శుభాలు కలుగుతూ ఉన్నాయి మా టెంపుల్ కాడ. సో అన్నదానం కార్యక్రమంకి, అన్నప్రసాదం కార్యక్రమంకి ఇక్కడ చేస్తారు, కింద చేస్తారు? కింద హాల్ ఉంది, చూపిస్తా. ఈ గదస్తంభము ఈ మధ్య మొన్న
2 months కింద ప్రతిష్టాపన చేసినాము. ఇది కూడా రీసెంట్గానే చేయించినాము. ఈ గుడి ఇంతవరకు ఉండే, ఇది ఎక్స్చేంజ్ చేసినాము ఈ మధ్యనే, ఒక 2 నెలలు అవుతుంది ఇది చేసి. ఈ గతస్తంభం నల్లమల్లాడు లెక్కలు తెచ్చినాం, ఇది కొనుక్కొచ్చి ప్రతిష్టాపన చేసినాం. ప్రత్యేకత ఉంది కదా, ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు గజస్తంభాన్ని మొక్కుకొని లోపలికి వెళ్తారు, వాళ్ళకందరికీ శుభాలు కలుగుతూ ఉంటాయి. ఆలయంకి వెళ్దాం. ఇప్పుడు నడవనికి రాకపోతే లిఫ్ట్ అరేంజ్ చేసినాం. ఇక్కడ లిఫ్ట్, ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి లిఫ్ట్. ఈ కర్రనేమో ఉయ్యూరుకెళ్ళి తెచ్చినాం. ఈ కర్ర ఉయ్యూరుకెళ్ళి తెచ్చినాం. కనీసం దీనికి 2,40,000 అయింది, ఓన్లీ కర్రకు మాత్రమే. మళ్ళీ చేయడానికి డబ్బులని చేయించినాము. ఇప్పుడు అక్కడ 5 గుళ్ళు ఉన్నాయి. 5 గుళ్ళకు కూడా ఎండి తొడుగు చేపిస్తున్నాము. రేపో ఎల్లుండో మొదలు పెడుతున్నాం. అది ఈ అన్నిటికీ బంగారు ఉంటుంది కదా. శివాలయం, నెక్స్ట్ శివాలయం పూజ మా పంతులు గారు చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఫాదర్ ఇక్కడనే ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తుంటారు. లక్ష్మీనారాయణ, ఈయనకు శనివారం అభిషేకాలు పూజలు మా పంతులు గారే చేస్తూ ఉంటాడు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకం జరుగుతుందండి. అభిషేకం ప్రతి నెల, అలాగే ఏకాదశికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. అలాగే ఇప్పుడు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. జనవరి 14 వరకు ఈ నెల రోజులు కూడా తిరుప్పావై సేవ అనే కార్యక్రమం జరుపుకుంటాము. సేమ్ పూజ సామాన్లు తెచ్చుకోవాలండి. మొత్తం నేను ముందు రోజు నన్ను కలుస్తారు వచ్చి. అన్నీ ఉంటాయి మా దగ్గర. కింద గుడి దగ్గర కింద షాప్ ఉంది, అక్కడ అన్నీ దొరికేస్తాయండి. అక్కడే తెచ్చుకుంటారు భక్తులందరూ కూడా. వినాయక స్వామిని కూడా ప్రతిష్టాపన చేసినాము. ప్రతి బుధవారం కూడా ఉదయం 6 గంటలకు ఇక్కడ మహాగణపతి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి నెల సంకష్ట చతుర్థి వస్తుంది. ఆ రోజు సాయంత్రము ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకం చేసుకుంటారు భక్తులందరూ వచ్చి. ఈ విధంగా ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. ఏంటంటే విశేషత, ముగ్గురిని పెట్టాలి గుళ్ళో. అయ్యప్ప స్వామిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, అయ్యప్ప స్వామిని, ఈ ముగ్గురు ప్రత్యేకంగా ఎక్కడైనా ఉంటారు గుళ్ళో. దీంతోపాటు శివాలయాన్ని కూడా, శివుని కూడా పెట్టినాం. స్వామివారి పేరు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తూ ఉంటారు ఈ స్వామివారు. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళందరూ కూడా వచ్చి 7 వారాలు ఈ స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే ఈ స్వామివారు తప్పనిసరిగా ఆ సంతానాన్ని కలిగిస్తారు. ఇది ఈ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రత్యేకత. ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్యం స్వామివారికి అలంకరణ కానీ అభిషేకం కానీ చాలా విశేషంగా చేస్తారండి. వచ్చే భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇచ్చే పంపిస్తారు. ఈ దేవాలయంలో ఇడిముడు కూడా కట్టి పంపిస్తారండి. మీరు చూస్తున్నారు కదా. వీడియో చివరిలో ఈ స్వామివారి మాటలో విందామండి, అతని ఎక్స్పీరియన్స్, అనుభూతి ఎలా పొందాడో. అలాగనే మాదాపూర్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న తర్వాత చాలా ఆకలి అవుతుంది అనుకున్న వాళ్ళు సన్నిధానానికి ఇక్కడ వచ్చి మధ్యాహ్నం పూట చేసుకోండి. చాలామంది అండి, కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు, మీరు చూస్తున్నారు కదండి. అలాగనే చాలా విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతాయి ఇక్కడ. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాలండి ఈ దేవాలయానికి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయ్యప్ప స్వామివారి దేవాలయం. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, దయచేసి ఈ వీడియో అయ్యప్ప స్వామి వేసుకున్న వాళ్ళు, అంటే అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఆలయానికి ఒక్కసారైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, స్వామివారికి నైవేద్యం ఎలా అర్పిస్తారు, ప్రతిదీ మీకు క్లియర్ టు క్లియర్ చూసి అనుభూతిని పొందండి.
శరణపు
भिक्षा का कौन सा है?
ఈరోజు ఈ అన్నదాన పథకానికి విరాళంగా 16,116 రూపాయలు ఇచ్చిన వారు ఏ రామకృష్ణారెడ్డి మాధవి గారు, శ్రీజ, తర్వాత కాలానికి బియ్యం ఇస్తున్నటువంటి దాత శ్రీ కృష్ణారెడ్డి గారు అయ్యప్ప స్వామి వారికి కూడా ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు చెప్పేసి స్వామి స్వామివారికి ప్రసాదం. వస్తున్నా. వాళ్ళు లేచిన తర్వాత వీళ్ళందరూ భక్తి చేస్తారు ఇక్కడ. ఓకే. దీక్ష ఇట్లా వెయిటింగ్లో ఉంటారు ఇక్కడ. ఓకే. ఇవాళ శనివారం కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నారు. సాములందరినీ కావాల్సింది టీవీ ఛానల్. డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు? స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈ టెంపుల్ 11 డిసెంబర్ 2008లో స్టార్ట్ అయింది స్వామి. అతి చిన్నగా స్టార్ట్ చేయటం అనేది అతి చిన్నగా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ అంటే ఎట్లా అంటే వెనక ఒక ప్లైవుడ్, ముందర 2 కర్టెన్స్, తర్వాత ఫ్రంట్లో ఒక కర్టెను. కేరళ స్వామి ఒక ఆయన మనకు ఉన్నికృష్ణ స్వామి అనే అతను రెగ్యులర్గా పూజ చేసేది అప్పట్లో మనకి అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ కాలేదు ఇంకా. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము. 2008లో ఈ టెంపుల్ అతి చిన్నగా స్టార్ట్ చేశాము స్వామి. దినాభివృద్ధితోటి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి స్టేజ్కి వచ్చేసింది. దాదాపుగా ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది స్వామి ఈ టెంపుల్ స్టార్ట్ చేసేసి. మా ప్రెసిడెంట్ గారు, అన్నయ్య గారు, భిక్షపతి ముదిరాజు గారు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమానికి బియ్యము పూర్తి మండల కాలానికి బియ్యం ఇస్తున్న దాత. నేను జనరల్ సెక్రటరీ స్వామి ఈ టెంపుల్కు. ప్రతి క్షణము మాకు అయ్యప్ప టెంపుల్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేటువంటి తపన ఉంటుంది. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి నాకు ఈ ఫుల్ టైం ఈ సీజన్లో మాత్రము 14 గంటలు దాదాపుగా ఇక్కడే ఉంటాము మేము. దినాభివృద్ధిగా ఇంకా డెవలప్ కావాలనేటువంటిది మాకు ఆశ. ఈ టెంపుల్ మన సిటీలో అందరికీ తెలిసే విధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం స్వామి. మెయిన్ ఏంటంటే టైం పంక్చువాలిటీ. మాకు 12:30 నుండి ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది భోజనాలు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నియర్ బై ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనకు ఇక్కడ లంచ్ కోయటానికి అవకాశం ఉంది. వేరే టైంలో వాళ్ళకు వేరే చోట పోతే టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ టైంకు
పంక్చువల్గా మనకు భోజనం పెట్టడం జరుగుతుంది. అందులో హైజీనిక్ ఫుడ్ అని స్వామి. మనకేంటంటే అందరూ స్నానాలు చేసుకొని ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ వితౌట్ మసాలా హైజీనిక్ ఫుడ్, ఏ మసాలాలు లేకుండా స్పైసీ కాకుండా ఈ ఓన్లీ స్వాములు మాత్రమే వంట చేసి వడ్డిస్తారు స్వామి. అందరికీ బాగా ఇక్కడ భోజనం నచ్చుతుంది. తర్వాత ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారికి నాకు కూడా కోరిక ఉంది. మా కమిటీ ఇంకా సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారు. మాకు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి స్వాములను భక్తులను కూడా ఆకర్షించడం జరుగుతుంది. బాగా అయ్యప్ప స్వామి యొక్క వాళ్ళకు ఆశీస్సులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి. థ్యాంక్ యూ స్వామి శరణ. మెట్రో మార్గంలో కానీ బస్ మార్గంలో కానీ చేరుకునే వాళ్ళు ఈ ఆలయానికి విచ్చేయాలంటే అడ్రస్ కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? మాదాపూర్ స్టేషన్లో దిగాలి స్వామి. మాదాపూర్ స్టేషన్లో దిగితే మాదాపూర్ నుంచి వెళ్ళి దుర్గమ్మ చెరువు స్టేషన్ దగ్గర అవుతుంది. దుర్గమ్మ చెరువు స్టేషన్ నుంచి వెళ్ళి పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడ పక్కన. ఆ పెట్రోల్ పంప్ నుంచి స్ట్రెయిట్గా ఒకటే దారి స్వామి, దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ వైఎస్ఆర్ విగ్రహం పక్కన, వైఎస్ఆర్ విగ్రహం పక్కన ఎవరిని అడిగినా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. వైఎస్ఆర్ విగ్రహం పక్కన తాజా కిచెన్ సెంటర్ ఉంది స్వామి. ఆ తాజా కిచెన్ ముందర కరెక్ట్గా టెంపుల్ ఉంటుంది. మీరు ఎవరైనా కూడా ఈ మార్గం గుండా వస్తే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది స్వామి. స్వామి శరణం. బస్సులైనా కూడా అంతే స్వామి. మాదాపూర్లో ఎక్కువ బస్సులు మాదాపూర్ నుంచి వెళ్తుంటాయి. ఈ 100 ఫీట్ రోడ్లో తక్కువ బస్సులు ఉంటాయి. మాదాపూర్లో బస్సు దిగి పెట్రోల్ పంప్ దగ్గర దిగితే ఒకటే రోడ్డు స్వామి. అక్కడి నుంచి వెళ్ళి ఆటోలు ఉంటాయి. 20 రూపాయలు ఎంతో తీసుకుంటారు. ఏ ఆటో అడిగినా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ కనంటే వాళ్ళు తీసుకొచ్చి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర దించుతారు. ఆ నుంచి వెళ్ళి 2 మినిట్స్లో ఇక్కడికి వచ్చేయచ్చు స్వామి. స్వామి శరణం. ఇక్కడైతే మనకి కన్యాస్వామి వారు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ మాటలు తెలుసుకుందాము. మీ పేరండి? సన్ముఖ స్వామి. ఓకే, సన్ముఖ స్వామి. ఓకే స్వామి, చెప్పండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇక్కడ ఏంటిది అయ్యప్ప సొసైటీలోన ఉన్న దేవాలయంలో నేను దీక్ష తీసుకున్నాను. 41 రోజు దీక్ష, మండలం దీక్ష అంటారు దీన్ని. ఏంటంటే నేను ఫస్ట్ టైం వేసే వాళ్ళని కన్యస్వామి అంటారు స్వామి. ఎక్కడైనా కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాను. నాకు ఊర్లోనే ఎక్కువ మంది వేస్తుంటారు. అక్కడ వెయ్యాలని ఆలోచన ఉంది, మొక్కు కూడా ఉంది. కానీ ఎన్నిసార్లు అనుకున్నా వేయడానికి వీలు పడట్లేదు. సో అలాగ ఆలోచిస్తున్నసరికి ఇక్కడ కొత్తగా అనమాట పెట్టారు సన్నిధానము అండ్ గుడి, మళ్ళీ ఇంకా భిక్షకు అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా స్వామివార్లు పెట్టారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ సన్నిధానంలో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళకి కొద్దిగా పాసిబిలిటీగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకా అయ్యప్ప స్వామి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం, భగవంతుల వారు చేస్తే సంతోషంగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది, చేయొచ్చు. దీక్ష 41 రోజులు మొత్తం క్రమశిక్షణగా ఉంటారు. ఫస్ట్ ఇంకా మన సంస్కృతి అనేది అర్థమవుతుంది ఫస్ట్ ఏంటనేది. ఇలాగే కొద్దిగా ఇప్పుడు తగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు వస్తున్న కాలంలోనే ఏంటంటే అలా హిందూ ధర్మాన్ని ఏదోలా నాశనం చేద్దామన్న రకంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి మన అయ్యప్ప దీక్షలో ఉంటే కొంచెం క్రమశిక్షణ అలవాటు అవుద్ది, మనం బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలవాటు అవుద్ది, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి అనేవి క్లియర్గా అర్థమవుతాయి స్వామి. ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఏంటి పొద్దుట నుంచి రాత్రి వరకు? ఉదయము మనం ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి అభిషేకం ఉంటుంది స్వామివారికి. అభిషేకంలో పాల్గొనవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే అభిషేకం అయిన వెంటనే గణపతి హోమం ఉంటుంది. గణపతి హోమము బయట నుండి వచ్చి దాంట్లోనే చేయవచ్చు. గణపతి హోమం అయిన తర్వాత మళ్ళీ ఇంకా అయ్యప్ప స్వామివారికి పూజ ఉంటుంది. హారతి ఇచ్చి మళ్ళీ పూజ చేస్తారు. పూజ అయిన తర్వాత మన పనులకు మనం బయటికి వెళ్ళొచ్చు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భిక్షకి ఇక్కడికి రావచ్చు. భిక్ష చేసి మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ పూజ ఉంటుంది. ఈవినింగ్ 7:30కి అలా స్టార్ట్ అయిపోతుంది స్వామి. 7:30కి స్టార్ట్ అయ్యి 9:30కి క్లోజ్ చేసేస్తారు మ్యాక్సిమం. అండి, మీరు చూస్తున్నారు కదా, ఇతని పేరు వచ్చేసి లవన్ కుమార్. ఎక్లైట్లో వర్క్ చేశాడు, వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ క్లెయిమ్స్ ప్రాసెస్లో. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే అంటే నిన్న నైట్ 9 o'clock షిఫ్ట్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6:30కి షిఫ్ట్ కుదిరించుకొని మరి వచ్చి వ్లాగ్ చేద్దామంటే. సో చాలా అంటే చాలా దైవభక్తి, చాలా మంచోడు, చాలా అమాయకుడు. సో అతని మాటల్లో ఈ దేవాలయం గురించి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నా టెంపుల్ వ్లాగ్లో రావడము. సో అతని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం, ఎలా ఫీల్ అయ్యండు ఈరోజు టెంపుల్ గురించి. యాక్చువల్ నేను టెంపుల్ కాక చాలా ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత టెంపుల్కి పోదామంటే నేను ఇంతకుముందు చాలాసార్లు మాలేసినప్పుడు టెంపుల్కి చాలాసార్లు వచ్చేది. అంటే చాలాసార్లు మాల వేసినావు? ఎన్నిసార్లు వేసినావు మాల మ్యాక్సిమం?
నేను 13 టైమ్స్ షబీకి వెళ్ళిన 13 టైమ్స్ మాల అంటే మామూలు మాట కదండి. అప్పుడు నా పేరు మణికంఠ అనమాట. ఓకే. చిన్నప్పుడు పుట్టగానే మా తాతయ్య అయ్యప్ప స్వామి భక్తుడు అనమాట. ఓకే. అట్లా అని చెప్పి నాకు మణికంఠ అని పేరు పెట్టేసిండు. ఇక మనవాడు చాందోలతో టెంపుల్కి అంటే అది కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఇక నాకు కూడా చాందోలైంది కదా పోక అని చెప్పి వచ్చేసిన ఇక్కడ టెంపుల్కి. ఇక్కడికి వచ్చినాక ఏదో నార్మల్ ఉంటుంది అనుకున్నా. ఇంకా ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫిదా. ఎట్లా అనిపించింది నార్మల్గా నువ్వు ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్స్ చూసినా ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ ఇక్కడ వచ్చినాక ఏ చిన్న నార్మల్ ఉంటుంది అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక చూస్తే కొంత వేల మంది వస్తుంది స్వాములు ఇక్కడ. ఓకే. ఇక్కడ మాకు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటుంది కదా, వాళ్ళకి మాల వేసుకోవాలంటే ఒక భయం ఉంటుంది. అంటే మేము మాల వేసుకుంటే ఎక్కడ ఉంటాం, ఉండడానికి ప్లేస్ ఏంది, పూజ ఎక్కడ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కొన్ని ఇటువంటి సత్యాలు ఉంటాయని తెలియదు. వాళ్ళ గురించి మేము ఈ బ్లాగ్ చేస్తున్నాం. ఓకే. ప్రతి ఒక్క ఎంఎన్సీ కంపెనీ వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నావు? మీరు మాల వేసుకోండి, మీకు ఒక భయం ఉంటుంది కదా, మాల వేసుకుంటే ఎక్కడ ఉండాలి, ఆ భయం పెట్టుకోకుండా మాల వేసుకోండి. ఇక్కడ మాదాపు ఇక్కడ అంటే ఈ సొసైటీ వాళ్ళు ఇక్కడ తీసుకొని ఉంచుకుంటారు. సో మీరు చూశారు కదండి, వన్ ఆఫ్ ద ఎంఎన్సీ ఎంప్లాయీ చెప్పారు మనకి. సో ఫర్దర్గా ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా ఉంటుంది.